హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ హోమ్ ఫుడ్. ఇవాల్టి రెసిపీ పిడత కింద పప్పు ఇంట్లోని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక పెద్ద బౌల్ తీసుకొని 3 కప్పుల మురమరాలను తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేపిన పల్లీల్ని వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గ నిమ్మరసాన్ని వేసుకోండి. నాకైతే 1 మీడియం సైజ్ నిమ్మకాయ సరిపోయింది. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మొరాలు అనేవి కొంచెం క్రిస్పీనెస్ నుంచి మెత్తగా అవుతాయి. ఇలా మొరాలన్నీ దగ్గర పడిపోతాయి. మీకు కారం కానీ ఉప్పు కానీ పులుపు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. అంతేనండి, పిడత కింద పప్పు రెడీ. పిల్లలు కానీ ఎవరైనా సరే ఇలా పేపర్లో రోల్ చేసి ఇస్తే బయట తిన్న ఫీలింగ్ అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు. నా చిన్నప్పుడు వైజాగ్ బీచ్ దగ్గర రోడ్ సైడ్ పిడత కింద పప్పు అమ్మేటప్పుడు తినేదాన్ని. ఇప్పటికీ ఇలా తయారు చేసే పిడత కింద పప్పు బీచ్ దగ్గర ఎంతమంది తింటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.